హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా. ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని చపాతీ, పూరి, రైస్, బగర్ రైస్ అండ్ బిర్యానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, డెఫినెట్గా మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ చికెన్ కుర్మాని రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అరకే చికెన్ని క్లీన్ చేసి వాష్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ కోసం ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి తీసుకోవాలి. మనం చేసే ఈ కర్రీలోకి కసూరి మేతి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ కారం వేసి లాస్ట్లో ఒక 100 గ్రామ్స్ వరకు పెరుగును వేసి ఈ స్పైసెస్ అన్ని ముక్కలకు ఈవెన్గా పట్టేలా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకు పట్టే వరకు 1/2 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ వేసి మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక జాపత్రి, ఒక స్టార్ ఫ్లవర్ వేసి ఒక 3 ఇలాచి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3-4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ సాజీర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ల నుండి వాటర్ మొత్తం తగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక 10 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ల నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే ఘాట్లు పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిర్చిని వేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మరో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1.5 గ్లాసుల వరకు నీళ్ళను పోసి ఇదంతా ఒకసారి కలిపి గ్రేవీ చిక్కబడే అంతవరకు ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఇప్పుడు లాస్ట్లో 1 టీ స్పూన్ కేవరా వాటర్ వేసుకోవాలి. ప్రజెంట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, వేసుకోకపోయినా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.